ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటర్స్. ఈరోజు మా ఛానల్లో ఎంతో రుచికరమైన షీర్ కుర్మా తెలుగు రెసిపీని తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. దీని తయారీకి కావలసిన పదార్థాలు ఫ్రెండ్స్: సేమియా 200 గ్రాములు, ఇది సన్న సేమియాలు తీసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. రోస్టెడ్ 200 గ్రామ్స్, చక్కెర 1/4 kg, పాలు 2 లీటర్స్ ఇవి ఫ్రెండ్స్. ఇది ఇలాచీ పౌడరు 1 టేబుల్ స్పూను, తురిమిన ఎండు కొబ్బరి 50 గ్రామ్ ఫ్రెండ్స్. ఇది ఎండు కొబ్బరి పొడి తురుముకునింది. ఎండు ఖర్జూరాలు, ఇది వాటర్లో 3 అవర్స్ ముందుగానే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది 5 మెంబర్స్. బాదం పప్పులు కూడా ఊరబెట్టుకున్నాను ఫ్రెండ్స్. 15 పీసులు ఉన్నాయి దీంతో. అవి సారపప్పులు వాటర్లో ఊరబెట్టుకునింది 1 టేబుల్ స్పూన్. పిస్తా పప్పులు కూడా ఫ్రెండ్స్ 20 మెంబర్స్. ఇది కూడా వాటర్లో ఊరబెట్టి పొట్టన్నీ తీసేసాను. ఇదిగోండి పొట్టు, ఇలా ఒలిచిపెట్టుకుని నీళ్ళల్లో ఊరబెట్టి, చల్ల నీళ్ళల్లోనే ఊరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ పప్పులన్నింటినీ వేడి నీళ్ళల్లో వేసామంటే ఇది టేస్ట్ మారిపోతుంది. కాబట్టి ముందుగానే చల్లటి నీళ్ళల్లో 3 గంటలు ఊరబెట్టినామంటే, ఒలుచుకున్నామంటే బాగుంటుంది. పొట్టు వస్తుంది, టేస్ట్గాను ఉంటుంది. జీడిపప్పు 20 పలుకులు ఫ్రెండ్స్. ఇది మాత్రం నేను వాటర్లో ఏం ఊరబెట్టలేదు, అలానే యూస్ చేస్తున్నాను. పచ్చకర్పూరం చిన్న పలుకు, ఇది వేసామంటే వేసాను. కొద్దిగా ఎక్కువ వేసినామంటే మళ్ళీ స్మెల్ ఎక్కువ అయిపోయి తినడానికి వీలు కాదు ఫ్రెండ్స్. కాబట్టి కొద్దిగా వేయాలి. ఫ్రెష్ పాల మీగడ ఈ కప్పు వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఈ కోవా 100 గ్రామ్స్ వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. నెయ్యి 75 ml ఫ్రెండ్స్. ఇది ఎండు ద్రాక్ష 50 గ్రాములు, బెల్లం ముక్క కొద్దిగా చిన్న ముక్క వేస్తా ఉన్నాను. మిల్క్ మేడు ఇది 200, దీంతో 100 ml యూస్ చేస్తాను ఫ్రెండ్స్. మిగిలింది అట్లా ఎత్తి పెడతాను. కుంకుమ పువ్వు ఉంటే వేయచ్చు ఫ్రెండ్స్. నాకైతే అందుబాటులో లేదు కాబట్టి నేను అది వేయడం లేదు. ఈ షీర్ కుర్మాకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ. హలో ఫ్రెండ్స్, పొట్టు విలిచి పెట్టుకున్న ఈ పిస్తా పప్పుల్ని సన్నగా చాకుతో తరుక్కోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇలా సన్నగా తరుక్కునే ముక్కలని ఈ కప్పులో వేసుకుంటాను ఫ్రెండ్స్. ఊరబెట్టిన ఈ ఖర్జూరం కాయల్లో చాక్తో కట్ చేసి దీన్ని కూడా సన్న ముక్కలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ గింజను తీసేసి ఎంత సన్నగా వీలైతే అంత సన్న ముక్కలు తరుక్కోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఊరబెట్టిన బ్లాక్ ఎండు ఖర్జూరాలని ఈ బాదం పప్పులను కూడా ఇలా సన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్. వాటర్లో ఊరబెట్టిన పప్పుని పుట్టంతా తీసేసి
ఈ జీడిపప్పును కూడా ఇలా సన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్. ఈ ఊరబెట్టిన చారపప్పుని ఈ పొట్టుని తీసేస్తాను ఫ్రెండ్స్ వచ్చినంత వరకు. స్టవ్ మీద బాణలు పెట్టి నెయ్యి వేసుకొని అది హీట్ అయినాక ఇవన్నీ మనం తరిగి పెట్టుకుని ఈ సన్నగా తరిగి పెట్టుకుని వీటన్నింటిని వేసి ఒక్కొక్కటిగా వేయించుకోవచ్చు. నేనైతే మొదట ఎండు ద్రాక్షను వేస్తున్నాను. ఖర్జూరాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పిస్తాను కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ నేతిలో. మళ్ళా కొద్దిగా ఈ బాదం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సారపప్పులను కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎందుకు ఇలా తనిగా వేస్తున్నానంటే ఈ ఎండు ఖర్జూర తనిగా ఎందుకు వేస్తున్నాను అంటే కొన్ని ముందుగా వేగుతాయి, కొన్ని లేటుగా వేగుతాయి. బాదము అట్లాంటివి, ఎండు ఖర్జూర అలాంటివి, అందువల్ల తనిగా వేయించుకుంటా ఉన్నా ఫ్రెండ్స్. లేదంటే కొన్ని ముందుగా వేగి మాడిపోతాయి, కొన్ని లేటుగా వేగుతాయి కాబట్టి. చివరగా ఈ జీడిపప్పును వేస్తున్నాను ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేతిలో ఈ సేమియాని వేయించుకోవాలి. దాన్ని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బాణంలో మనం పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సేమియాలు ఫ్రై చేసినాం కదా ఫ్రెండ్స్, ఈ బాణంలో దీంతోనే పాలు వేస్తున్నాను. ఇప్పుడు ఈ పాలల్లో ఈ సేమియాలు వేసి ఉడికించాలి ఫ్రెండ్స్. నేతిలో వేయించి పెట్టుకుని ఈ ఎండు ఖర్జూరాలను వేసేయాలి ఫ్రెండ్స్ ఈ పాలల్లో. ఇలా ఉడికి చిక్కగా అయినప్పుడు ఈ బెల్లం ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం దంచి పెట్టుకుని చిన్న బెల్లం ముక్క, కొద్దిగా నేతిని వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను తీసుకున్న 2 లీటర్ల పాలల్లో 1.5 లీటర్ పోసాను ఫ్రెండ్స్. పెట్టుకున్నాను దీంతో మిక్స్ చేయడానికి. ఈ 1/4 కిలో చక్కెరను కూడా వేసేయాలి ఫ్రెండ్స్ దీంతో. మిల్క్ మేడ్ వేస్తాను ఫ్రెండ్స్ 100 గ్రామ్స్ దీంతో. వేసి బాగా కలుపుకోవాలి. హలో ఫ్రెండ్స్, ఈ మిక్సీ జార్లో ఈ పాల మిగడం వేసుకొని నున్నగా వేసుకొని దీంతో కలిపేయాలి ఫ్రెండ్స్. చివరగా ఇలా నున్నగా అయింది. దీన్ని కూడా పంపుకునేయాలి ఫ్రెండ్స్. దీంతో బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇది వేసి చేసేయాలి ఫ్రెండ్స్. దీంతో హలో ఫ్రెండ్స్, ఈ కోవా ముద్దని ఈ 1/2 లీటర్ పాలల్లో వేసి బాగా కలుపుతా ఉన్నాను ఫ్రెండ్స్. ఇలా ఈ చెక్క గరిటె సాయం కలిపి దీన్ని దాంతో పోసేయాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ ఇలాచీ పొడిని కూడా ఈ పాలల్లోనే వేసి బాగా కలుపుతా ఉన్నాను ఫ్రెండ్స్. ఈ కోవా మిశ్రమం వేసి బాగా మిక్స్ చేసాం కదా పాలల్లో, దాంట్లోనే ఈ యాలకుల పొడిని కూడా వేసి బాగా కలిపేసి ఈ షీర్ కుర్మాలో పోస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చివరగా ఈ పప్పులన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సారపప్పు, బాదం పప్పు, జీడిపప్పులు, ఎండు ద్రాక్ష, హలో ఫ్రెండ్స్, ఈ పచ్చకర్పూరం పలుకుని వేయడం మర్చిపోయిన ఈ పాలల్లో వేసి ప్రెస్ చేసి కలిపేయాలి ఫ్రెండ్స్. చివరగా తర్వాత ఈ ఎండు కొబ్బరి పొడిని కలిపేయాలి ఫ్రెండ్స్.
అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన షీర్ కుర్మా రెడీ అయింది. ఇది తిన్నామంటే అమృతంలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్ ఇది. హలో ఫ్రెండ్స్, నేను చేసిన ఈ షీర్ కుర్మా తెలుగు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.